మెస్సీ 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 కొన్ని రోజులుగా బంగారం ధరల కంటే స్టాక్ మార్కెట్ సూచీల కంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కంటే కూడా పతాక శీర్షికల్లో ఎక్కుతున్న పేరిది. ఈ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం పేరు ప్రస్తుతం తెలంగాణలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. అందరి నోట ఇదే మాట. ఏ నలుగురు క్రీడాభిమానులు కలిసినా ఇదే ముచ్చట. అధికార వర్గాలు, పోలీస్ బందోబస్తు, 4 నగరాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా అతని కోసమే. అయితే ఎవరి మెస్సీ? ఎందుకింత క్రేజ్? క్రికెట్ మతమైన భారత్లో ఓ ఫుట్బాల్ స్టార్ను ఇంతలా తలకెక్కించుకుంటారా అంటే అవును మరి. అతడు ఆడే ఆట ఫుట్బాల్కు మన దేశంలో ప్రాచుర్యం లేకపోవచ్చు, కానీ అతను ఆడే మ్యాచ్లకు మాత్రం దేశం, రాష్ట్రం, మతంలో సంబంధం లేకుండా అభిమానం హారతులిస్తారు. నిజానికి అతను ఆడితే లోకమే చూస్తుంది. ఆ లోకంలో మనమున్నాం, అందుకే ఆ క్రేజ్. సాగర్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెస్సీ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనున్నారు. దీంతో అతడు ఆటను చూసేందుకు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్లో మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి సైతం ఆడుతుండడంతో మరింత ఆసక్తిని రేపుతుంది. ఈ గేమ్కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా అమ్మబడిపోయాయి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడేంత స్టామినా కలిగిన సీఎం ఇటీవలే కాలంలో దేశంలోనే ప్రథమనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మెస్సీ, రేవంత్ రెడ్డిల గేమ్ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. ఇటు క్రీడాకారులు, అటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెస్సీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ ఫలక్నామాకు చేరుకుంటారు. అక్కడ ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 లక్షల రూపాయలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న 100 మంది ఫ్యాన్స్ తో ముచ్చటించి వారితో ఫోటో దిగుతారు. సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకొని చిన్నారుల ఫుట్బాల్ టీంతో ముచ్చటిస్తారు. 15 నిమిషాల పాటు వారికి మెలకువలు నేర్పిస్తారు. 7:30 తర్వాత సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్లో చివరి 5 నిమిషాలు రేవంత్ రెడ్డితో కలిసి ఆడనున్నారు. మెస్సీతో పాటు అతడి సహచర ప్లేయర్స్ రోడ్రిగో, లూయిస్ సురేజర్లు సైతం గేమ్స్ లో పాల్గొనున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ ఫలక్నామా వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం ముంబైకి పయనమవుతారు. మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రానున్నారు. నేడు సాయంత్రం 4:15 శంషాబాద్ చేరుకొని నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కు వెళ్లి మెస్సీతో ముచ్చటించనున్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియం కు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రాత్రి 10:30 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరుతారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు 3000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మెస్సీ రూట్ మ్యాప్ కు ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి పాసుల అమ్మకాలు ఉండవని, అన్ని ఆన్లైన్ లో విక్రయిస్తారని, పాసులు లేనివారు స్టేడియం వద్దకు రావద్దని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన స్థలంలోనే వాహనాలు పార్కు చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. డే 1 ఫస్ట్ హాఫ్ కోల్కతా. మెస్సీ ఈవెంట్ కు పెట్టిన పేరు గో టూర్ ఆఫ్ ఇండియా. 4 నగరాల్లో ముందుకు అడుగు పెట్టేది కోల్కతాలో. అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్ళి రిబ్బన్ కటింగ్ లాంటివి కాకుండా వర్చువల్ బస చేసిన హోటల్ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు. తర్వాత 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే యువ భారతీయ క్రీడాంగణ సత్కారానికి వెళ్ళాడు. ఆ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులతోనే కాసేపు ముచ్చటిస్తున్నాడని, ఎవరిని కలుస్తాడు అంటే బాలీవుడ్ బాద్ షారూక్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ రబ్ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతో పాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్ మైదానాన్ని మోతెక్కిస్తాడు. డే 1 సెకండ్ హాఫ్ హైదరాబాద్. మొదటి రోజే అక్కడి నుంచి సాయంత్రం 4 కల్లా మెస్సీ నేరుగా హైదరాబాద్కు చేరుకుంటాడు. విరామం లేకుండా బిజీగా షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు చేసిన కార్యక్రమాలని
పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి గోటప్ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతాడు. ఎవరిని కలుస్తాడంటే ఫలక్నామా ప్యాలెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. డే 2 ముంబై పర్యటనలో రెండో రోజు వాణిజ్య రాజధాని ముంబైలో మెస్సీ బిజీగా గడుపుతాడు. వాకెండ్లో చారిటీ మ్యాచ్ ఆడుతాడు. ఇందులో క్రికెట్ స్టార్స్ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్ బరిలోకి దిగుతాడు. తర్వాత ఫ్యాషన్ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్ వాక్ చేయనున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఖతర్ 2022 ప్రపంచ కప్ సాకర్కు సంబంధించిన వేలం జరుగుతుంది. ఇందులో మెస్సీ ఈ మెగా ఈవెంట్లో వేసుకున్న జెర్సీలు, కిట్లను వేలం వేయనున్నారు. ఈ పర్యటన పూర్తిగా భారత్ సాకర్ ప్రియుల్ని అలరించడానికే తప్ప సీరియస్ ఫుట్బాల్ మ్యాచ్ లేదంటే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు మాత్రం కాదు. ఫ్యాన్స్ కి ఇది కాస్త లోటే అయినా బోలెడంత వినోదాన్ని ఈ 4 నగరాల్లో పంచనున్నాడు. కోల్కతాలో 78,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న సాల్ట్ స్టేడియం కిక్కిరిపోనుంది. గోట్ టూర్ మొదలవుతుంది బెంగాల్లో. శనివారం ఉదయమే స్టేడియం అంతా నిండిపోతుంది. 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కిక్స్, ఫ్రీ కిక్స్ ముమ్మాటికి సాకర్ క్రేజీ బెంగాల్ను ఊపేయనున్నారు.